ట్రిపుల్ తలాక్ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛను ఇచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్ట బిల్లును కూడా లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదించారని తెలిపారు. 1977వ సంవత్సరంలో వారు కాంగ్రెస్ నుండి రిజైన్ చేయటం, జనతా గవర్నమెంట్లో వారు బాధ్యతలు స్వీకరించడం, ఆ తర్వాత వారు పరంపదించారు. కనుక వారు దేశానికి అందించినటువంటి సేవ ఏదైతే ఉందో, నిమ్న కులాలకి వారు అందించినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఎస్సీ కులాల వారి యొక్క అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు 2014 అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దానిలో ప్రధానంగా మనం చెప్పాలంటే, ఒకటి మనకి ఈ ఇళ్ళు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో మహిళల పేరున ఇళ్ళు కేటాయించడం మాత్రమే కాకుండా ఎక్కువ శాతం ఎస్సీ కులాలు, ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి వారికి ఇళ్ళు కేటాయించినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా స్కాలర్షిప్ స్కీమ్స్, వారి చదువుల్లో కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి స్కాలర్షిప్ స్కీమ్స్, దీనికి తోడు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఈ చిన్న కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు కేవలం ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళే వారుగా మిగిలిపోకుండా పదుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో వారు ఉండాలి, ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి రెండు కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి యువకులకి మాత్రమే కాకుండా యువతులకి కూడా వారిని సైతం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి ఈ రెండు కార్యక్రమాలు వారు ప్రవేశపెట్టడం జరిగింది. DICCI అంటే ఇది ఒక పారిశ్రామికవేత్తలకి సంబంధించినటువంటి ఒక సంస్థ. అది అచ్చంగా దళితుల కోసం ప్రారంభించినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఈ డిక్కీ మాధ్యమంగా ఈ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ వారికి లోన్స్ అందివ్వటం, తర్ఫీదు ఇవ్వడం, నైపుణ్యాభివృద్ధి అందించడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు దీని మాధ్యమంగా చేస్తూ వారిని ఇవాళ ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి అనేటువంటి భావనతోటి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. దీని కింద కూడా చాలా మందికి కార్లు, సో దట్ వాళ్ళు వాటిని ట్యాక్సీలుగా తిప్పుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ఈ రెండు కార్యక్రమాల కింద చూపినటువంటి చొరవ. కనుక బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి కులాల వారి అభ్యున్నతికి వారి జీవితాన్ని అంకితం చేశారు, వారి చూపిన మార్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది, మీ సేవకి అంకితమై ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీడియా వారి మాధ్యమంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు పార్లమెంట్లో, వాటిని కూడా మనం ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ చూసినట్లయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా మీ మాధ్యమంగా నేను రాష్ట్ర, దేశ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మన సైనికుల్ని హతమారుస్తున్నటువంటి సందర్భంలో పొరుగు దేశంలోకి చొచ్చుకుని వెళ్ళి వారి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేయటం కావచ్చు, ఆర్టికల్ 370ని అధికారాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి తెలియజేయటం కావచ్చు, CAA వంటి పౌరసత్వ సవరణ బిల్లును తీసుకుని వచ్చి ఎవరైతే ఇతర దేశాల్లో ఓచకోతకి గురవుతున్నారో వారు మన దేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి సందర్భంలో ఒక టైం లిమిట్ కంటే ముందు వచ్చినటువంటి వారికి సిటిజన్షిప్ ఇచ్చి వారిని మన దేశంలో ఆశ్రయం కల్పించడం కావచ్చు,
అదేవిధంగా 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి భారతీయుల యొక్క కళ రామ మందిర నిర్మాణాన్ని ఇవాళ సాకారం చేసుకోవటం కావచ్చు. వీటన్నిటికీ తోడుగా ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ అనేటువంటి ఒక దుశ్చర్యకి వారు బలి అవుతున్నటువంటి సందర్భంలో ట్రిపుల్ తలాక్ని తొలగించి వారికి సాంత్వన ఊరట కల్పించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి మనం మాట్లాడుకుంటూ వస్తున్నామే కానీ ఎవరూ సాహసించలేదు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఆ అసాధ్యాలన్నింటినీ కూడా సుసాధ్యం చేసింది అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నటువంటి విషయం. దానిలో అంతర్భాగమే